చెప్తున్నారు. ముందుగా రుద్రమాదేవి గారి దగ్గరికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ అండి రుద్రమాదేవి గారు. గుడ్ మార్నింగ్ అండి. రుద్రమాదేవి గారు, ఎలా చూస్తారు ఈ హైడ్రాకు సంబంధించి? బీజేపీ స్వాగతిస్తుందా? వస్తున్న ఆరోపణలు ఇవన్నీ మీరు ఎలా చూస్తున్నారు? పారదర్శకంగానే ఈ హైడ్రా పనిచేస్తుంది అనుకోవచ్చా, లేదా ఇందులో కూడా వివక్ష చూపుతుంది, కేవలం ప్రతిపక్ష పార్టీలనే టార్గెట్ చేస్తుందని ఏదైతే అరిష్టా అన్నారో అందులో వాస్తవం ఉందంటారా? అయితే ఒకటండి, ఇప్పుడు ప్రభుత్వము పనితీరు అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది, ప్రతిపక్షాలకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ వీళ్ళు హైడ్రా పేరుతోటి నిజంగానే మొత్తం మీరు అన్నట్టుగా ఇందాక భగవద్గీత స్ఫూర్తితోటి మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి కబ్జాకు గురైన చెరువులు కానీ, కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలను కానీ వాటన్నిటినీ కనుక బ్యాక్ తీసుకొని ప్రజల కోసము, రేపొద్దున చెరువులను మళ్ళీ పునరుద్ధరించడం కోసము, ప్రభుత్వ భూములను అట్లా ఉంచడం కోసం చేస్తే అందరం కూడా దాన్ని ఆహ్వానిస్తాం. అయితే పర్పస్ అది కావాలి, మీ పర్పస్ అదే కావాలి. కానీ ఇవాళ వీళ్ళు నిన్నటి దాకా కూల్చివేసినటువంటి కట్టడాలలో కానీ, వీళ్ళు రిలీజ్ చేసినటువంటి లిస్ట్ లో కానీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏమిటి, నిజంగానే వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు మొత్తం హైదరాబాద్ లో ఎక్కడ కూడా కబ్జాకు చెరువులను కానీ భూములను కానీ కబ్జా పెట్టలేదా? ఇది ఒక క్వశ్చన్. ఇవాళ ఇంతమందిని పైన మీరు చేస్తే మేము వద్దన ఎవరు అనట్లేదు. నిజంగా వాళ్ళు ప్రభుత్వ భూమి కానీ చెరువు కానీ కబ్జా చేసి ఉంటే భూములు లాగేసుకోండి, కానీ వీళ్ళు మాత్రమే ఉన్నారా అనేటువంటిది క్వశ్చన్. ఇక్కడ అందరూ అడిగేటటువంటిది కూడా ఏంటిది అంటే, ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా లేడా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి భూములు వీడియోల రూపంలో షూట్ చేసి మరి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి ఈ సోషల్ మీడియాలో షూట్ చేసి పెట్టి సర్వే నెంబర్లతో పాటు పెడుతున్నటువంటి భూములన్నీ కూడా మరి వాటిని మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటిది క్వశ్చనే కదా. మరి వాళ్ళ భగవద్గీత స్ఫూర్తిగా తీసుకునేటువంటి వాళ్ళకి, అంటే భగవద్గీత కేవలము ఇతర పార్టీ నాయకులకు, మీకు గిట్టని వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా? మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు భగవద్గీత వర్తించదా అనేటువంటిది ఇవాళ అందరూ కూడా ఆలోచిస్తారు కదా. మేము ఒకటే అంటున్నాం, మీరు క్విడ్ ప్రో కోసం కానీ, లేదంటే మీ పార్టీలో చేర్చుకోవడం కోసం కానీ, లేదంటే మీకు డబ్బు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బెదిరించి డబ్బు వసూలు చేయాలనేటువంటి కానీ, వీటిని ఇవి లేకుండా నిజంగానే మీరు పారదర్శకంగా ఉంటే మొత్తం హైదరాబాద్ లో కబ్జాకు గురైనటువంటి లిస్టు మొత్తం బయట పెట్టండి. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కూల్చడం మొదలు పెట్టండి, అది ఎవరైనా కానీ, అప్పుడు నిజంగా కూడా మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇవాళ కేవలం డబ్బు చేసుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళ బెదిరించడం కోసమో, లేకపోతే ఆ రియల్ ఎస్టేట్ దందాను ఇంకో రకంగా చేయడం కోసమో మీరు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. ఇప్పుడు చాలా మంది నాయకుల పేర్లు చెప్పినారు కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఆయా పేర్లకు సంబంధించినటువంటి అంటే రుద్రమాదేవి గారు, మీరు అంటున్నారు కాంగ్రెస్ నేతలకు ఎవరికి చెందింది కాదని, కానీ వాళ్ళు ఎగ్జాంపుల్ దానం నాగేందర్ చెప్తున్నారు కదా, ఒక పార్కు కబ్జా చేశారు, ఎవరు గుడిసెలు వేశారంటేనే కదా ఆయన ఇదని తొలగించి అక్కడ దానం నాగేందర్ పైన కేసు నమోదు చేశారు కదా. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే కదా. మరి సంతోషం, మేమేమంటున్నాం, నిజంగా అట్లా చేసి మొత్తం కనుక వీళ్ళు స్వాధీనం కనుక అన్నింటినీ చేసుకుంటే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, మేము కూడా అప్రిషియేట్ చేస్తామనే చెప్తున్నాం. కానీ మీరు ఎక్కడ కూడా ఇవాళ పొంగులేటి గారి పైన ఒక ఆరోపణ ఉంది, వివేక్ గారి పైన ఇంకొక ఆరోపణ ఉన్నది, అట్లా చాలా మంది కాంగ్రెస్ నాయకుల పైన ఆరోపణలు ఉన్నాయి. వాళ్లకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా ప్రభుత్వమే ముందుకొచ్చి ఇగో వీళ్ళకు ఉన్నటువంటి సర్వే భూములు ఇవి, ఇగో ఈ భూములు. కానీ రుద్రమాదేవి గారు పొంగులేటి చెప్తున్నారు సార్, మీరు ఇప్పుడు పొంగులేటి టాపిక్ తీస్తారు, ఆయన అంటుండడు నాది ఎక్కడ కూడా చిన్న సెంటు భూమి బఫర్ జోన్ లో కావచ్చు, ఎఫ్టీఏలో చూపించండి, మీరే టేప్ తీసుకొని రండి, టేప్ పట్టుకొని కొలిచండి అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఎస్, నేను అదే అంటున్నాను, నిజంగానే అందరి దగ్గర మీడియా ముందు, పబ్లిక్ ముంగట దాన్ని ప్రూవ్ చేసుకోమనండి. దాన్ని ప్రూవ్ చేసినప్పుడు ఎవరు కూడా మాట్లాడరు, దాన్ని ఎవరు కూడా మాట్లాడరు. నిజంగానే ఎఫ్టీఎల్ లో లేదు అని అనుకోండి, మీరు అన్నట్టుగా బఫర్ జోన్ లో లేదు అనుకోండి, అసైన్ లో లేదు అనుకోండి, ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టుగా లేదు అని అనుకోండి, లేదు అని అన్నప్పుడు అక్కడ ఇష్యూ లేదు. కాబట్టి ఏదున్నా కూడా ప్రభుత్వం పారదర్శకంగా చేస్తే దాన్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇవాళ లోపల ఇంకొక ఆలోచన పెట్టుకొని చేయొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. అంటే మీకు అలా కనపడుతుందా, వీళ్ళు లోపల ఒక ఆలోచన పెట్టుకొని ఏదో ఒక టార్గెట్ చేసి మా వైపు ఎమ్మెల్యేలంతా తెప్పించుకోవాలనే ప్రయత్నంలోనే భాగం ఇది అంటారా? అంటే కొంతమంది రాజకీయ, ఇప్పుడు పాలిటిక్స్ లో కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటది అని అంటే, ఒక చిన్న అవకాశం దొరికినా కూడా అవతలను వేధించాలనేటువంటి లక్షణం కూడా కొంతమందికి ఉంటది. నిన్న మంత్రి మల్లారెడ్డి గారు కావచ్చు, లేదంటే మాజీ మంత్రి మల్లారెడ్డి గారి విషయంలో కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారి విషయంలో కావచ్చు, పనిగట్టుకొని చేస్తున్నారు, మా ఆస్తుల పైన కావలసుకొని చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళది నిజంగా వాళ్ళ పైన చేసింది ఆరోపణ కాకపోతే గవర్నమెంట్ ని ప్రూవ్ చేయమనండి. మేమేమంటున్నాం అంటే, ఇది పబ్లిక్ డొమైనే కదండి. ఇవాళ ప్రభుత్వానికి ఎక్కువ అవకాశం ఉంటది, ఏదైనా కూడా రుజువు చేసేటువంటి అవకాశం ప్రభుత్వమే ముందుకొచ్చి చేయొచ్చు కదా. ప్రభుత్వమే ముందుకొచ్చి చేసినప్పుడు